ఎందరో ఉన్నారు. బాలమురళీకృష్ణ కంటేన సంగీతం ఉన్నాడు, కానీ భగవదనుగ్రహం పొందినాడు. ఆయనకు కొన్ని భక్తి లక్షణాలు లేవు. భక్తి లక్షణాలు ఉంటేనే భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. భక్తి అటు లక్షణాలు లేకపోతే భగవద్ అనుగ్రహం పొందలేదు. మహాత్ములు ఆనాడు కూడా పురాణ కాలంలో కూడా వశిష్ఠులు వారు బ్రహ్మ ఋషి అని బిరుదు పొందినాడు. ఆ వశిష్ఠులు వారికి బ్రహ్మ ఋషి అని పేరు వచ్చింది. ఈయన తట్టుకోలేకపోయావు. ఎవరు? స్వామి. నేను కూడా బ్రహ్మ ఋషి కావాలి. విశ్వామి కొంత తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు బ్రహ్మ ఋషి నాయన అయినావు అన్నాడు. అబ్బా పర్వాలేదు. ఈ ఆనందంతో నేరుగా వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన వచ్చి నాయన రాజఋషి వచ్చి కూర్చో అన్నాడు. ఆయన ఏమన్నాడు? బ్రహ్మ ఋషి అన్నాడు. ఈయనేమన్నాడు? సరే మళ్ళా 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ పోయినాడు. పోతే రాజర్షి కూర్చొని అయినా బాగున్నావా అన్నాడు. ఈయన బ్రతికుండంగా మనకు బ్రహ్మ ఋషి అని పేరు రాదు. ఇతన్ని సంహారం చేయడం మంచిది. సరే ఒకనొక రోజు పౌర్ణమి రోజు అదే లగ్నం కుదిరిందేమో వచ్చినాడే. వచ్చితే వశిష్ఠుల వారు మరి అరుంధతి అలా కూర్చొని ఉన్నారు పండవి. చంద్రుడు బ్రహ్మాండంగా వెన్నెలు కాస్తున్నాడు. అప్పుడు ఆమెకు ఒక సంకల్పం వచ్చింది. మహర్షి, ఈ వెన్నెల ఎలా ఉన్నది ఒకసారి వర్ణించకూడదా? ఎందువల్లంటే చాలా గొప్ప సాహిత్యం కలిగిన వాడు, యోగ వాసిష్టం 32,000 పద్యాలు చెప్పినవాడు ఆయనే, 32,000 శ్లోకాలు చెప్పేది. అప్పుడు ఈయనేమన్నాడంటే, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? విశ్వామిత్రుడు మంచి కత్తి బాగా నూరుకొని కరవాలం ఫుల్ మంచి పొదనుగా ఉంది, ఆ పొదసందరం ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న ఈమె అడిగింది. ఈయన ఏం చెప్తున్నాడు? ఇది విశ్వామిత్రుని కీర్తి వలె ఈ చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అని అన్నాడు. అనే లోపల ఏంది మన గురించి ఇంత గొప్పగా పొగుడుతూ ఉన్నాడే, మనమేమో సంహరించాలనే కత్తిని చేసినావు కదా. వెంటనే ఆయన పోయి పాదాలు పట్టుకొని నమస్కరించినాడు. నేను చేసి నీ పొరపాటు ఏదైనా జరిగి ఉంటే. నేరుగా వశిష్ఠ మహర్షి పాదాలు పట్టుకొని లేచాడు, నమస్కరించాడు. నమస్కరించగానే బ్రహ్మర్షి లేయి అన్నాడు. అంతకు పూర్వం ఏమన్నాడు? రాజర్షి. ఇప్పుడేమన్నాడు? బ్రహ్మర్షి అన్నాడు. ఏమిటి తేడా? అహంకారం తగ్గి పాదాలకు పెద్దల దగ్గరికి పోయినప్పుడు ఎట్లా ఉండాలనే దానికి ఈ కథ ఇది చెప్పారు మన వాళ్ళు. అప్పుడు అట్లా అందువలనే ఈయనకి గర్వ సంస్తంభ సంగతుడు కాడు. ఎవరు? ప్రహ్లాదు. తర్వాత ఇంకా ఆయనకి ఏమేమి ఉన్నాయి? వివిధ మహానేక విషయ సంపన్నుడై. నా చిన్న చాలా రక్కల వేట పంచేంద్రియములచే పట్టుబడడు. అంటే అనేక విషయాలు పంచేంద్రియములు ఉన్నాయి. ప్రపంచానికి మానవుడికి సంబంధం ఏమిటి? జ్ఞానేంద్రియములే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇలా ఇదంతా కూడా ఏమిటి? పంచేంద్రియాలతో అనుభవిస్తున్నాం. అందమైన రూపాలు చూస్తున్నాం. ఇప్పుడు మన తీసేసి తగ్గించా. ప్రహ్లాదునికి అందమైన రూపాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? సాక్షాత్ దేవతలే దేవతాశ్రీలు సేవ చేస్తున్నారు. వీళ్ళంతా అందమైన వాళ్ళే కదా. కానీ ఎప్పుడైనా అలా కన్నెత్తి చూడబెట్ట. భక్తుడు కావాలంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి మనకి. మనం అందరం చూస్తూ ఉంటే
మనము ఏమైంది చిత్త చలనం అయిపోయి మనకు భగవంతుని యొక్క అనుగ్రహం రాదు. అంతేకాదు ఇప్పుడు పంచేంద్రియములచే పట్టుబడుడని పదం వాడేది. ఇంద్రియాల చేత పట్టుబడడు. మనకు తెలుసా పట్టుబడినామా? ఇప్పుడున్నా పట్టుబడినట్టు తెలుసా? దీనిపైన ఎంతో విచారణ చేయాలి. దానికి ఏం లేదు, ఒక అందమైన అమ్మాయి పోతా ఉంది, ముందు పక్క చూసి గమనుండు, మళ్ళీ వెనక్కి తిరిగినామంటే వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? పట్టుబడినట్టు లెక్క. ఇంట్లో గులాబ్ జాములు చేస్తూ ఉన్నారు, తెలుసు, నీ దగ్గరికి వస్తే తినాల భక్తుడు, నువ్వు వంటగదిలోకి పోయి తింటే పట్టుబడినట్టు. ఈ 2 ఉదాహరణలు చెప్పిన మిగతా మనకు కొద్ది వదిలేద్దాం. తర్వాత ఇంకా అదే కాకుండా ఈ మాదిరి ఉన్నాడు కామిని కామిని ప్రముఖ భోగములెన్ని గలిగినా వ్యసన సంసక్తి నా వంకగోడు. కామిని ప్రముఖ భోగాలన్నీ దాని ఎమ్మడితే పోవడం లేదండి. ఇంకా ఇన్నాయి ఈ ప్రపంచంలో చూడవలసిన చాలా ఉన్నాయి. కానీ ఏమనుకుంటున్నాడు ప్రహ్లాదుడు? విశ్వమందు కన్నా మిన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయినడు ధరణినాథ దైత్యనయుండు హరి పరతంత్రుడై అతాన్యతంత్రుడగుచు ఇవన్నీ కూడా అందమైన చెట్లు చూసి మన ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనుకోవటం. వీళ్ళందరూ చాలా అందంగా ఉన్నారనుకోరు. ఏనుగుల అంబార్లు రథాలు ఉన్నాయి. ఇప్పుడు మంచిగా 20 లక్షల కార్లు ఉన్నాయి, 50 లక్షల కారు కూడా ఉంది. ఇన్ని కావాలనుకుంటున్నాడా? కావాలనుకోవడం లేదు. ఏమనుకుంటున్నాడు? ఇదంతా చూసినాటన్నిటిని ఏమనుకుంటున్నాడు? భగవత్ స్వరూపం అనుకుంటున్నాడు. భగవత్ స్వరూపం అనుకుంటున్నాడు. హరిమయము విశ్వమంతయు ఇంకే పర్వాలేదు అండి, ఒకరు తగ్గిస్తా ఒకరు తగ్గి హరిమయము విశ్వమంతయు హరి ఇష్టమయుండు సంశయం పడిలేదు. హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. విశ్వపావన వింటే ఇదంతా కూడా హరిమయము విశ్వం. మనమంతా ఏమంటామంటే ఈయన రామయ్య, ఈయన ఆర్మీని పెట్టు అంటాడు, ఈయన ఈరమల్లయ్య, ఈయన అరిగని చెప్తాడు, ఈయన వంటలు చేస్తాడు, ఈయన బాగా వ్యాపారం చేస్తాడు, ఇట్లా చూస్తాం. కానీ ప్రహ్లాదుడు ఎలా చూస్తున్నాడు? అంతా హరిమయంగా చూస్తున్నాడు. వస్తు దృష్టి చేసి వాంఛయినడు. వస్తు దృష్టి చేసి వాంఛించ, ఇది ఫలానా వస్తువు, దీన్ని నాకు కావాలి అనడం లేదా? ఇలా ఉంటేనే భక్తుడు, లేకపోతే భగవంతుడు మనకు అనుగ్రహం వస్తుందే రాలా. కాబట్టి ఎలా ఉండాలా? ఇప్పుడు చెప్పిన పద్యాలన్నీ కూడా భక్తి లక్షణాలు. భగవద్గీతలో భక్తి లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే తర్వాత ముఖ్యంగా ఏమిటయ్యా అని అంటే ఒక్క మాట చెప్తాడు. రావణాసురుడు కూడా మంచి భక్తుడే. ఎంత మంచి పాట రాసినాడు. మొట్టమొదటి మన హరిదాసులు అంత మొట్టమొదటి రావణాసురుడు రచించిన పాటే కదా. ధనధనలు ఆడిచ్చేస్తాడు.
కానీ భక్తుడు కావచ్చు, కానీ భక్తి లక్షణాలు ఉన్నాయా? వాళ్ళ భార్య సర్టిఫికెట్ ఇచ్చింది, ఎవరో కాదు ఇవ్వాల్సింది మనకు సర్టిఫికెట్, మనోళ్ళ ఇంటో వాళ్ళు ఇస్తే సరిపోతుంది. ఎట్లా అంటే ఆయన చెబుతున్నది, నీకు అన్నీ ఉన్నాయ్యా, నీకు అన్నీ ఉన్నాయి, వేదములు చదువుతావు, బ్రహ్మవంశములో పుట్టావు, భక్తిలో 108 శివాలయాలు పూజ చేస్తావు, కానీ పరవనితాసక్తులకు పరధన రక్తులకు ఇహంగు పరంగు గలది. అందువల్ల పరవనితాశక్తి, పరధన రక్తి, ఇతర డబ్బులు కావాలనుకోవడం, పరశ్రీ కావాలనుకోవడం, ఈ 2 అవలక్షణాలు ఉన్నాయని నీకు, ఈ 2 పోగొట్టుకుంటే చాలా గొప్పవాడు అవుతావు నాయనని ఎవరు మండోదరి చెబుతుంది. అది కూడా పోతనామహత్యుడు ఆమె దగ్గర పలికించినాడు ఆ యొక్క పలుకులు. ఈ విధంగా ప్రహ్లాదుని యొక్క గుణగణాలు ఇలా ఉన్నాయి నాయన. అయితే ఎన్ని గుణాలు ఉన్నాయంటే ఎవడికి తెలియదంట. భక్తి లక్షణాలు 32 ఉన్నాయి, జ్ఞాన లక్షణాలు 24 ఉన్నాయి. ఈయనకున్న ఎన్ని గుణాలు ఉన్నాయని లెక్కలు పెట్టేదానికి చేత కాలేదట. ఆ ఇంద్రసభలోనే బృహస్పతి మొదలైన దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుని గుణగణాలను లెక్క పెట్టలేవు నాయన అంటూ పోతన ఒక పద్యం చెబుతున్నారు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గణుతింపశక్యంబులు పణిపతికి బృహస్పతికి భాషాపతికి. పైకి పోతున్నాం మనం. అదే అదే ఇంకొక అక్షరం తగ్గించేస్తాం, వెళ్తా ఉన్నారు మీరు, అది కదా. చూడు, అందువలన ప్రహ్లాదుని గుణగణాలు ఇన్ని చెప్పేదానికి ఎవరికి పణిపతి అంటే 1000 పడగలు ఉన్న ఈ నోట్లు ఉన్నాయి కదా, ఆయనకి సాధ్యం కాదట, బృహస్పతికి సాధ్యం కాదట, భాషాపతికి ఎవరైనా బ్రహ్మదేవునికే సాధ్యం కాదు. భాష అంటేనే సరస్వతి, భాషాపతి కిందంటే ఆయనకి కూడా సాధ్యం కాదే. అయితే ఈ విధంగా ఇట్లు సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యాన రతుండై. సహజంగా మనమంతా తెచ్చుకోవాలి రోజు. ఆయన సహజంగా ఏమిటి అని అంటే నీళ్లు ఇటు వదిలిపెడితే సహజంగా అడిగిపోతాయి. కొంతమందిలో సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రహ్లాదుల్లో అయినుండే ఏ స్త్రీని చూడడం, ఏమయ్యా మంచి పదార్థాలు. ఇప్పుడు మంచి పదార్థాలు అంటే ఏమిటి? ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? 2 వాక్యాలు ఆడుకుంటున్నారు అందరూ. ఏమిటి? మద్యము, మటను, మొగ్గు అన్నట్టు అయిపోయింది. లేవు. ఇవన్నీ కూడా లేనటువంటి మహానుభావుడు అయిగా ప్రతిక్షణ వర్ధమానం. ఈ రోజు ఉన్న భక్తి కంటే రేపు ఎక్కువ భక్తి కలిగి ఉన్నాడట. చాలా తగ్గించు. శ్రీవల్లభుడు తన్ను చేరినట్లయినా చెలికాండ
అండనెవ్వరి చేరమరుచు అసురారి తన మూల ఆడినట్లయినా అసుర బాలురతోడ ఆడమరచు దత్తవత్సలుండు సంభాషించినట్లయినా పరభాషలకు వారు పలుకమరచు సురవంద్యుతనలోన చూచినట్లయినా సొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంబోజయుగ చింతనామృతంబు అంతరంగమున నిండినట్లయినా అతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియున్మరచు జడదులేక నిండు జడున వంగి ఎంతో దూరం పైకి కూర్చుంటుందా సరే శ్రీవల్లభుడు ఇది చాలా అవసరం. ప్రాథమిక భక్తులందరూ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి. ఆ కృష్ణుడే ఆ నారాయణమూర్తి తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తన స్నేహితులతో మాట్లాడేట. ఎవరు కూడా ఏ ఒక్క కవి ఇంత దూరం వెళ్ళలేదు. అయితే ఆ భక్తవత్సలే వచ్చి మాట్లాడుతూ ఉన్నట్టు నిజంగా వస్తాడా? కాదు, భావన. ఆయన వచ్చి మాట్లాడతారు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్టు ఈయన ఇద్దరు భావన చేస్తూ ఉన్నారు. ఇదంతా భావ సంబంధమైన భక్తి. ఈ భక్తి కలిగి ఉంటేనే కానీ జ్ఞానం ఆ మోక్ష స్థితికి పోవడం జరుగుతుంది. అందువలన ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకుంటే ఇతరులతో ఏ అబ్బాయి రానాయన అంటే కూడా పలకడం. ఈ విధంగా ఆయన తనలో చూస్తూ ఉన్నాడనుకో, ఇతరులను చూడాడు. ఈ విధంగా ఆ ప్రహ్లాదుడు ఇలాగా ఉండాలి. అందువల్ల మనం ఎట్లా ఉండాలి? మనం ఇప్పుడు ఈ సప్తాహంలో కానీ పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నా కానీ దేనికోసం తెలియని లక్షణాలు తెలుసుకొని మళ్ళీ వాటిని అలవర్చుకొని ఉండాలి. అందుకోసమే కానీ లేకపోతే ఏం పని లేదా? ఇప్పుడు కడప అవతల మైదుకూరు నుంచి రావాల్సిన పని ఏముండేది మన వాళ్ళు? కాదంటే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని పొందాలి. అందువలనే భక్తి లక్షణాలు చెప్తారు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. సతతం యోగిగా ఉండాలి. కానీ ప్రహ్లాదుడు యోగిగా ఉన్నాడు. త్రాగొచ్చు. నీళ్లు త్రాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నవ్వుతూ నిద్రిస్తూ పనులు చేసేటప్పుడు
నడిచేటప్పుడు శ్రీమన్నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఎవరన్నా మర్చిపోతున్నారా? భజన చేసేటప్పుడు నా భజన ఎలా ఉన్నది అని అడుగుతాడు. ఏమయ్యా బాగుందా? ఇది మన వాళ్ళ అసలు ఒక ఆయన ఉపన్యాసం చెప్పి దిగినాడు కిందికి. పెద్ద ఆయన మంచి పేరు కలిగినాయి. నా ఉపన్యాసం బాగుందా? ఏం పని నీకు ఏం పని? బాగుంటేవి బాగలేకపోతేవి భగవంతునికి నీకు అందాలి కానీ నిందనుకో. మంచిదే కాదనమ్మా. అయితే ఈ విధంగా మరిచిపోవాలి. ఈ మరిచిపోవాలనే పదాన్ని భాగవతంలో 40 మార్లు వాడాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఏం చేస్తూ ఉండాలి? నడిచేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు ఇదంతా బ్రహ్మం, ఇదంతా భగవంతుడు అని అనుకుంటేనే తప్ప వేరే మార్గం లేదు. పరిపూర్ణ అద్వైతం రాసేది వ్యాసుల వారు. పోతనామహత్యుడు రాసిందే వ్యాసులు, అది అద్వైతమే. అందరూ భగవత్ స్వరూపులే అన్నట్టుంటే భావం. ఆ భావంలో ఉంటూ ఇంకా ఎలా ఒక్కోసారి ప్రహ్లాదుడు బాధపడతాడు. ఓసారి ప్రహ్లాదుడు బాధపడతాడు. ఎలా? భగవంతుని మర్చిపోతే బాధపడతాడు. మనం డబ్బు బాగొట్టుకుంటే కానీ ఈయన వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడునొక్క చోట వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడు ఒక్క చోట అశ్రాంత భావ హరిభావనారోడ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట కృష్ణుడిని తీయగాని వేరుండు లేదని ఎత్తిలి నగుచుండు ఒక్క చోట నలినాక్షుడను నిదానము గంటినేనని ఉప్పి గంతులు వైచు ఒక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయార్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీడితి నేత్రుడై ఒక్క వైకుంఠ చింత, వైకుంఠ వాసిన చింతన కొద్దిసేపు వదిలినట్లయితే ఏడ్చుచూ ఉంటున్నాడు. మరి హరిరూపమునందు మనస్సు నిలబడకపోతే ఏడుస్తూ ఉన్నాడు. సీరియల్ పోయిందని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. సీరియల్ చూడలేదే నిన్న అని అంటున్నారు. కానీ భగవంతుని మర్చిపోయినామే అని చెప్పి ఏడ్చడం అనేవారు ఎవరున్నారు? అలా ఏడ్చినట్లయితే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. సర్వము ఇష్టమయమని తలంచి బిగ్గరగా నవ్వుతూ ఉన్నాయంట. మరొక స్థలమున భగవంతుడు నిధిని అంటే బంగారు నిధిని చూస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆ విధంగా భగవంతుని యొక్క నిధిని చూశాడట. నిధి అంటే ఎంతని అనంతంగా ఉండదు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? వెంకటేశ్వర స్వామి లోపల చూస్తేనే కనబడేది, ఇక్కడ చూసే కనబడుతుంది. ఆయన తత్వము విశాలంగా అంతటా ఉంది. ఈ విధంగా అంతం మొత్తం ఉంది. దీన్ని చూశాడట ప్రహ్లాదుడు. దీన్ని చూశాడు, సర్వయాపకమైన పరబ్రహ్మాన్ని చూసి
ఉబ్బి గంతులు వేసి ఒక చోట గంతులు వేస్తూ ఉన్నాయండి. ఈ విధంగా పూర్వజన్మలో ఈ భక్తి ఎలా వచ్చింది? మనకు సందేహం రావచ్చు, మరి ఒకరికి కూడా సందేహం రావచ్చు. అది ఏమిటని ఒకటే మాట చెబుతాను. పూర్వజన్మలో పరమ భాగవతుల సాంగత్యమున లభించిన ఫలితంగా ఈ జన్మలో భగవంతుని పాదపద్మములు సేవించేటువంటి భాగ్యం కలిగింది. నేను ఇంత గొప్పవాడిని ఏమైనాను అని అంటే పూర్వజన్మలో ఉంటే తప్ప, లేకపోతే ఇప్పుడు రమ్మని కూర్చోబెట్టినా కూర్చొని ఊరు కూడా 50,000 మంది ఉన్నది మొత్తం ఓటర్స్ అంతా. ఇప్పుడు ఊరిలో వచ్చినారా టౌన్ నుంచి లోపలికి? ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఇక్కడ ఉండేవాళ్ళు ఊరు కనిపించలే. కానీ ఈ విధంగా సంసార నివృత్తుడు, సంసారం దృశ్య వ్యామోహము లేనిటువంటి వాడు. మరి మహాభాగదేవుడు అంటే మిక్కిలి పవిత్రమైనటువంటి వాడు, పరమ భాగవత శ్రేష్ఠుడు. భాగవతోత్తముడు అంటే ఏమని రామయ్య? భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వం మర్చిపోతున్నాం. తత్వం కూడా ఉంటేనే పరమ భాగవతోత్తముడు. అయినా కూడా మణి గణ గరిష్ఠుండు సుగుణములనే మణులు కలిగినటువంటి వాడు అని అర్థం. పరమ భాగవత శ్రేష్ఠుడైనటువంటి వాడు, కర్మబంధ లతాల మిత్రుడు, కర్మబంధములనేటి తీగలకు కొడవల వంటి వాడు. కోశేశాస్త్రం ఇంత కలిగినటువంటి వాడు. ఈ విధంగా ఆయన పారిపాద పద్మములను చింతిస్తూ ఉన్నాడు. అయితే ఈ విధంగా ఉన్నవాడిని ఏం చేశారంటే, ఇతడికి అమాయకుడుగా ఉన్నాడు ఇతను. ఈ అమాయకుడుగా ఉన్నటువంటి ఈ యొక్క ఏం చెయ్యాలి? ఇన్ని స్కూల్లో పెట్టాలి. కాబట్టి అయినా కూడా ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు నారద మహర్షి కథని. ఇక్కడ భాగవతంలో కూడా అలాగే చెబుతున్నారు. అయితే ధర్మరాజు అంటూ ఉన్నాడు, ఏమయ్యా ఇంత గొప్పవాడు కదా, అతను ఎందుకు సంపద పంపించినాడు, ఏం చేసినాడు అని అంటే, దానికి మరి నారద మహర్షి ఇలా అంటున్నాడు, నాయన తండ్రి యొక్క స్వర్గలోక పదవాన్ని కూడా చూడడం లేదు. స్వర్గలోకం నుంచి బంగారు సింహాసనం తెచ్చాడు. మనమైతే మన పిల్లలైతే ఎగిరి కూర్చుంటారు దాని పైన. కానీ ఈయన దాన్ని చూడగడ చూడలేదట. ఎన్నో విషయాలన్నింటినీ చూశారు. ఇదంతా గమనించినటువంటి హిరణ్యకశిపుడికి ఎలా అనిపిస్తూ ఉన్నది? వీడు చాలా అమాయకుడు, ఏమీ లౌకిక సంబంధమైన చురుకుదనం లేనివాడు. అప్పుడు ఏం చేసినాయంటే, ఇతనికి చదువు చెప్పించాలా. ఇప్పుడు 5 ఏళ్ళు వయసు వచ్చింది. 5 ఏళ్ళ వయసులో ఎప్పుడైనా మనం చదువు పాఠశాలలో చేర్చాల్సిందే. శుక్రాచార్యుల కుమారులైనటువంటి ఆ చండామార్కులు, ప్రచండ వితర్కులైనటువంటి చండామార్కులు, మహాతత్వం తెలిసిన వాళ్ళు అంటారు. వారిని పిలిపించి వారిని సత్కరించి ఇలా అంటూ ఉన్నాడు, గురుకుమారులారా, మా వాడు ఎలా ఉన్నాడంటే ఇదిగో ఇలా ఉన్నాడు. అంద ప్రక్రియనున్నవాడు పలుకండ స్మతక ప్రతాప క్రియా గంధం నిలుగలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ బంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమ్ము పాటించి మంచి గ్రంథములు చదివించి నీతి కుశలుగా గావించి రక్షింపవే.
నేను దేవతలందరినీ ఓడించినాను. మా నాయన దేవతలను ఓడించినాడని ఈ పిల్లోడితో ఏమన్నా చెప్తాడంటే ఏనాడు చెప్పడు. నా ప్రతాపం వించుకలేదు, చెప్పేది కూడా లేదు. మనమైతే నా తండ్రి ముఖ్యమంత్రి అయ్యా, ఏమనుకుంటున్నావు, ఏం కథ నీ కదా అని అంట. ఇటువంటిది ఈ విషయమే లేదు. సరే ఏం చేస్తాం, ఇలా ఉన్నాడు. మీరు తీసుకొని పోయి బాగా చక్కగా మంచి పాఠాలు చెప్పి మా వాడిని ఏం చెయ్యాలా, నీతి కుశలను గావించి రక్షించండి అని అన్నాడు. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఇలా తీసుకొని పోయారు. బ్రహ్మాండంగా 3 మాసాలు చెప్పినారు చదువు. 3 మాసాలు చెప్పిన తర్వాత అంటే క్వార్టర్లీ పరీక్షలు పెట్టాలి కదా. ఇప్పుడు ఆ రోజు వచ్చింది, ఇప్పుడు వచ్చింది సిద్ధాంతం కూడా. అంటే 3 నెలలు అయిపోతానే 3 నెలలు పరీక్షలు పెడతారు. ఇప్పుడు కూడా పెడతానే ఉన్నారు. సరే 3 నెలలు అయిపోతానే మన వాడు ఎంతవరకు చదివి ఉన్నాడా అని రణికేసి జ్ఞాపకం వచ్చేసి, జ్ఞాపకం వచ్చిన తర్వాత సరే తీసుకుందాం అన్నాడు. తీసుకొని వస్తా ఉన్నారు. తీసుకొని వస్తే నాయనా నీవు ఎలా చదివినావు నేను అన్నీ చెప్పమనడం వల్ల మనం పరీక్షలు ఏమిటంటే 10 ప్రశ్నలు ఇచ్చి 5 రాయమంటారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఏమి చెప్పనే లేదు, నీకు ఏదైతే భద్రం పై ఉన్నదో అది చెప్పవయ్యా అన్నాడు. అంతే. ఏమని అడిగినాడు ఈయన, భద్రం పై ఉన్నదో అనే పదం వాడినాడు ఇక్కడ. ఆ భద్రం అని అంటే ఏమి అర్థము, వేదాంతంలో ఆత్మతత్వము అని అర్థం. వేదాంతంలో ఏమర్థం, ఆత్మతత్వము అని అర్థం. ఈ ఆత్మతత్వం వల్ల మరి నీకు ఎంతవరకు ఉందో ఆత్మతత్వం తెలియజెప్పవయ్యా అన్నాడు. ఇంకా అదే చెప్పాలి కదా. అడిగింది ఏమిటిది, ఇది 2 పుస్తకాలు ఇంకా కొంచెం ఎత్తు పెట్టండి, ఇది నిలబడి ఎడతాడు. మరి భద్రంగా పోయి రమ్మంటాం మనం. పిల్లకాయలు ఏమంటారు, రమ్మంటే ఏమని, శుభంగా ఏ బాధలు లేకుండా పోయి రానాయన అని అర్థం. కానీ వేదాంత అర్థం ఏమిటి, భద్రం బయ్యేది అని అంటే భద్రంగా ఉండేది. ఈ విషయం అంతా లేదు భద్రంగా, ఇది నశించిపోతుంది. నశించింది ఏమిటి, పరమాత్మ ఒక్కడే. ఆయన సర్వత్రా ఉన్నాడు. సర్వత్రా ఉన్నవాడు కాబట్టి ఆయన పుట్టాడా, లేదు. అందుకోసం భగవద్గీతలు ఏం చెప్పారు, నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో శాశ్వతోయం పురాణం నహన్యతే అన్యమానే చర్యది అని. అందువలన భద్రమయ్యేది ఈ భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు, అందరూ నశించిపోయేవాడు. అయితే దాని గురించి చెప్పమన్నాడు. నీకు భద్రంపై ఏదైతే ఉన్నదో అది చెప్పవయ్యా అన్నాడు. సరే ఏ పద్యం ఎల్ల శరీరదారులకు నిల్లని చీకటి నూతి లోపలంద్రల్లక మీరు మేమను మతి భ్రమణం గునా ప్రవర్తిల్లక సర్వోన్నతని దివ్య కళామయమంచు ఇష్టనందుల్లము నేర్చి సర్వమున్నతని దివ్య కళామయమంచు ఇష్టనందుల్లము నేర్చి తారడి వినుట మేలు నిశాచరగ్రణి సంవత్సరం ముందైతే ఈ శరీరము ధరించిన ప్రతి ఒక్కరూ ఈ జగత్తను చీకటి బావిలో పడిపోయారు. జగత్తు సత్యమనే చీకటి బావిలో పడినారు. చీకటి బావిలో పెడితే ఏం కనబడుతుంది మనకు,
పడి ఉన్నారు. ఈ కదిలే మనస్సు వలనే జగత్తు కనబడుతున్నారు. సినిమా కనబడాలంటే ప్రొజెక్టర్లో ఫిల్మ్ కదిలితేనే సినిమా కనబడుతుంది. కదలలేదు ఏం కనబడుతుంది? ఇక్కడ కూడా గాఢ నిద్రలో మనసు కదలదో ఏమన్నా కనబడిందా? ఏం కనబడదు. కొంచెము మెలకువ కదిలింది, స్వప్నం వచ్చేసింది. స్వప్నం అంతా కనబడుతుంది. స్వప్నానికి జగత్తుకి ఏమైనా తేడా ఉన్నదా? ఆడేవలా ఉందో ఈడ అలా ఉంది. కానీ స్వప్నంలో జగత్తు బయటలోకి వచ్చేసాము. వచ్చితే ఈ జగత్తంతా కనబడతా. ఈ జగత్తంతా కనబడితే ఏం కనబడుతుంది? ఇది నాది, ఇది నీది. ఈ చీకటి, ఇది అజ్ఞానం అనే చీకటిలో పడిపోయిన మూతిలో. అయితే ఏమైందయ్యా? ఇది నేను, నీవు, మీరు మేమన్ను మతి భ్రమణం ఉన్న ప్రవర్తిల్లక ఇది నాదనేది వదిలేసి వేదాంతం బాగుపట్టాలా, భగవద్ అనుగ్రహం కావాలంటే ఏమన్నా మొదట నీది నాది అనేది వదిలేయాలి. నాయనా ఎవరు చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. మొట్టమొదటి ఉపదేశ వాక్యం ఇది అద్వైతం. చిన్న వాక్యం కాదు ఈ పద్యం, అద్వైతం. మీరు మేమన్ను మతి భ్రమణం ఉన్న ప్రవర్తిల్లక నీది నాదనే మతి భ్రమణం. అది మనసు కదిలితేనే మారుతున్నారు. అది లేకుండా మరి ఎలా ఉండాలి? ఈ జగత్తంతా ఎలా నడుస్తున్నది? ఏది జరిగినా మన చేతుల్లో ఉందా? కరోనా వచ్చినా, కలరా వచ్చినా మన చేతుల్లో. ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. అందువల్ల ఏం చెబుతున్నాడు? సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడి విన్నుట మేలు నిశాశరగ్రణి. ఈ భాగ్యం చదువుకున్న వాళ్ళకంత అర్థం కాని పదం ఉన్నది. మహాపండితులు రాయచోటి పక్కన సిబ్బ్యాల, ఎప్పుడన్నా పోయినావు రామయ్య? సిబ్బ్యాల అనే ఊరికి రాయచోటికి పక్కన ఉంది, ఒక 8 కిలోమీటర్లో. కానీ మేము పోవాల్సి వచ్చింది, పోయినాము. ఆ ఊరిలో స్త్రీలు కూడా భాగవత ఈ పద్యాలు మొత్తం ప్రహ్లాద్ పరిచయ పద్యాలని చెప్పేస్తారు, ఆడోళ్ళే చెప్పేస్తారు. అక్కడ ఒక గజ పండితుడికి అర్థం కాని పదం ఒకటి ఉన్నది. తారడి అంటే ఏమిటి స్వామి చెప్పమన్నారు. తారడివి కారడవి కాదు, తారడి. కారడవి అంటారు. తారడవి అనేది లేదు, ఈడ తారడవి. ఇది అర్థం కాదు పాపం వాళ్ళకి. తిరిగి చెప్పమన్నారు. పెద్ద పండితులు అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు. అందరూ అన్ని పద్యాలు వాళ్ళకి కంఠస్థం. వీలుంటే రమ్మని చెప్పినారు రేపు ఆదివారం రోజు. నేను పోయింది 40లో, ఎప్పుడు 30 ఏళ్ళ ముందు పోయినా. నేను 89లో పోయినా. ఒక ఆయన ఇటీవల పరిచయం అయ్యి మీ ఆశ్రమం చూడాలని అంటే నేను మీ ఊరికి వచ్చానయ్యా అంటే, అప్పుడంతా బాగానే ఉండిందయ్యా, ఇప్పుడు వీలుంటే నీకు పరిచయం అయింది కాబట్టి మనం ఫోన్ చేసినాడు కదా నీకు కరుణ, ఆయన రెడ్డిరాజు. ఆ ఊరికి పోయినా. ఆడిపోతే అప్పుడు ఇది తారడివి అంటే ఏంది? అందరూ కారడివి అంటారు. రాసినా సరిపోతుంది, ఏమి ఇబ్బంది ఏమి లేదేడ. రాసినా ఛందస్సులో ఇబ్బంది లేదు, వ్యాకరణంలో ఇబ్బంది లేదు. కానీ తారడివి నిఘంటువులు చూస్తే తార అనే పదానికి 2 అర్థాలు రాశారు. తార అంటే పురస్పార్య తార. తార అని అంటే తరింపజేయునది. తార ఉత్పత్తి అర్థం. తరింపజేయునది అంటే తరింపజేసేది ఏమిటి? బ్రహ్మ విద్య. ఎవరినైనా తరింపజేయడం బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య. అందువలన ఇది తారా శశాంకం ఎక్కడుంది? దేవి భాగవతంలో ఉంది. దేవి భాగవతంలో ఈ తారా శశాంక బృహస్పతి భార్య తార, చంద్రుడు శిష్యుడు. చంద్రుడు ఏం చేశాడు? గురువు భార్యని ఆయన ప్రేమించినాడు. ఆడి వరకు దాన్ని ప్రేమించాడు.
ఏమిటిది అంటే బ్రహ్మ విద్య గురువు ప్రేమించవచ్చు, శిష్యుడు ప్రేమించవచ్చు. ఇది అంతరార్థం. లేకపోతే అది నానా భ్రష్టైన అర్థం వస్తుంది. ఇది ఆ తారా శశాంకం భ్రష్ట అయిపోతుంది. కానీ తార అంటే తరింపచేయున్నది అది. అందువలన మనం ఎక్కడికి పోవాలా? తారడివి అంటే మనం మోక్షాన్ని పొందే, తరింపజేయునటువంటి మోక్ష స్థితిలో పొందేటువంటి ఏకాంత ప్రదేశానికి పోవాలి. అది అర్థం. ఈ అర్థాలు లేక మనోళ్ళు కంటాలండి. ఇది చెప్పే లోపల స్వామి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నావు దీంతో. సో రైట్, ఇబ్బందే కదా మరి. ఏం అందువలన ఓ నిశాచరాగ్రణి, ఓ తండ్రి, రాక్షసులందరికీ పెద్దవాడైనటువంటి తండ్రి, ఇది నాయన అర్థం. నువ్వు చెప్పమంటే ఇది చెప్పాను అని అన్నాడు. వెంటనే పాపం వచ్చింది. ఎవరికి? హిరణ్యకశిపుడు. ఏమని చెప్పినాడు ఇక్కడ? ఏడేమైనా విష్ణు పదం ఏమన్నా ఉందా? ఒక్కటి సాట ఉన్నది, విష్ణునందు ఉల్లమ చేర్చి అని అన్నాడు అంతే. ఇదేమిటయ్యా ప్రహ్లాద, నీవు ఒక మంచి పద్యం చెప్పవయ్యానంటే నోరు తెరుస్తానే విరోధి చరిత్రను నువ్వు చెబుతావా నాకు అని అంటూ ఉన్నాడు. నీ ఎంటమ్మడే వచ్చిన పిల్లలందరూ కూడా ఏమిరా మీ గురువు గారు చండామార్కులు ఏమి చెప్పినారంటే, ఏమో చెప్పలేదు స్వామి, యస్య జ్ఞాన దయా సింధో అని అమర కోసం చెప్పేశాడు. సరే ఆయన, కానీ నువ్వు చెప్పరా నాయన అంటే ఇది చెప్పినాడా? అది చెప్పరా. ఈయన చెప్పింది ఏమిటి? ఈ ప్రతి శరీరం ధరించిన వాడికి ఈ జగత్ అనేటువంటి అజ్ఞానం అనే చీకటి బావిలో పడిపోతున్నాడు. చీకటి బావిలో పడిపోయి ఏం చేస్తున్నాడు? మనస్సు చేత తిరిగి అశాంతిని పొందుతూ ఉన్నాడే కానీ శాంతిని పొందుతున్నాడా? ప్రతి మానవుడు కోరేది ఏమిటి? శాంతి, ఆనందం, అన్నీ కోరుకోవడం బాగుంది. కానీ వీడి ప్రయత్నం ఎలా ఉంది? వీడు బాంబేకి పోవాలని చెప్పి రైలు స్టేషన్లో ఏ బండి ఎక్కాడు? చెన్నై బండి ఎక్కాడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి పోతాడు? చెన్నై. బాంబే పోగలడా? అదే విధంగానే ఆనందం కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ప్రపంచం అంతా ఏమిటి? భగవంతుడు చెప్పింది భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం, అశాశ్వతమైంది, శాశ్వతం కాదు నాయన. దీంతో ఎందుకు మీరు పోట్లాడతారు? ఎందరో రాజులు పోట్లాడి ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు ఎందుకు పోట్లాడతారని మనకు చెబుతారు. అయితే మరి ఈ విధంగా చూస్తే చాలా నాకు ఆశ్చర్యంగా ఉండదు. అబ్బాయి ఇప్పుడు వరకు బాగానే మాట్లాడుతున్నాడు, ఇంకా కోపం రాలేదు. కాబట్టి ఆయనకు ఒక సందేహం కలిగింది. నీకు పుట్టిందే, ఇదిగో ఈ గురువులు ఏమన్నా చెప్పారు, గురువుల మీద అనుమానం పడ్డాడు. లేక ఏకాంతంలో భార్గవుల ఈ గురువులు చెప్పుంటారు అని ఆయన అన్నాడు. చిత్తం మహాప్రభో మేము చెప్పలేదు స్వామి, మేమెందుకు చెబుతాం, మేము చెప్పలేదు అని అన్నాడు. సరే మంచిది నాయన. అయితే దేవతలు, మనం రాక్షసులు ఏం పని చేయాలా? దేవతలను తరవాలి. యక్ష కిన్నెర గంధర్వులందరినీ వశం చేసుకొని వాళ్ళ దగ్గర మనం పనిపాటలు చేయించుకోవాలి. మరి నువ్వేం చెప్తున్నావు? నానా రకాలుగా చెబుతూ ఉన్నావు. అయినా కూడా నీ యొక్క విద్యా పాఠం ప్రదర్శించవయ్యానంటే విరోధి చరిత్రతో, విరోధి తత్వంతో ప్రారంభిస్తూ ఉన్నావు. కాబట్టి నాయన నువ్వు మరి ఇలాగా అన్నారు. గురువులు చూస్తూ ఉన్నారు, గురువులు ఉరిమి చూస్తూ ఉన్నారు ప్రహ్లాదుని. అప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఏం లేదయ్యా, ఎట్లా ఉన్నదేనంటే మీరు చూసేది ఇట్లా ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా తనంతటా తానుగా కదలడం లేదు, తనంతటా తానుగా కదలడం. ఎవరో ఉన్నారు వెనక, ఆయన కదిలిస్తూ ఉంటే